ఆపరేషన్ సింధూర్ 2 అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మనకు పాకిస్తాన్లోని కరాచీ ఏదైతే ఉందో అంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్, ఈ పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన ఖచ్చితమైనటువంటి దాడిని చేసి వారు చేస్తున్నటువంటి ప్రతి దాడులకు ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ మనకు చెక్ పెట్టిందనమాట. వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. అక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ అక్కడ ఉందన్నమాట, కరాచీలో మెయిన్ వాళ్ళకి అదేనమాట. మరి అది కూడా ఎవరో స్పాన్సర్ చేసిందంటే చైనా స్పాన్సర్ చేసింది వీళ్ళకు ఆ ఎయిర్ బేస్ను కూడా. మరి ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ 2లో భాగంగా వారిని అక్కడ మొత్తం కూడా దాన్ని నాశనం చేయడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ. ఇక అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ అక్కడ మిగిలినటువంటి వారు కానీ ప్రజల్లో తిరుగుతున్నారు, వీధుల్లో, పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతున్నారు. ఎందుకు అంటే మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి పౌరులపైన కానీ అమాయకులపైన కానీ ఎక్కడా కూడా మనకు దాడి చేయడం లేదు. కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు, ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు మన ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఈ ఒక్క పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలకు కూడా ఇది చెంపపెట్టు లాంటిది. మరి ఇప్పటికే కొన్ని దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయి. మరి పాకిస్తాన్ అయితే ఇప్పటికు కకావికలమైపోయిందనే చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ వేర్పాటువాదం జరుగుతోంది బలూచిస్తాన్లో. సొంత దేశం ప్రజలే పాకిస్తాన్ పైన తిరగబడుతున్నారు. ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళంతా కూడా మోదీ గారు మాకు మిసైల్స్ ఇవ్వండి, మాకు కొంచెం ఆర్మీ సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్నే లేకుండా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మన దేశాన్ని కోరుతూ ఉన్నారు. ఇక సొంత దేశంపైనే పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. మనం నిన్నటి వీడియోలో చెప్పినట్లు పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి అయితే పాకిస్తాన్కి ఏర్పడింది. మరి ఇక్కడ ప్రపంచ బ్యాంకును అప్పడుక్కునే పరిస్థితికి వచ్చింది. IMFను మనకు నిధులు ఇవ్వాలని చెప్పి పాకిస్తాన్ అయితే కోరింది, అంతర్జాతీయ ద్రవ్య నిధిని. మరి ఇక్కడ మన వాళ్ళు కూడా ఇక్కడ అంతర్జాతీయ సమావేశాల్లో పాకిస్తాన్ని తప్పుపట్టడం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు అక్కడ చాలామంది ఉగ్రవాదులు మనకు వాళ్ళు గాయపడడం జరిగింది, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి ఇటువంటి వాళ్ళ అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కానీ పాల్గొన్నారు. వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సభలో మన వాళ్ళు ఎత్తి చూపించడం కూడా జరిగింది. అవన్నీ కూడా అంటే పాకిస్తాన్నే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఎప్పటికైనా సరే ప్రపంచ దేశాలకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అణిచివేస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ పౌరులపైన కానీ పాకిస్తాన్ ఎక్కడా కూడా పాకిస్తాన్కి సంబంధించిన అమాయకులమైనటువంటి వారి మీద ఎక్కడా కూడా మా ఇండియన్ ఆర్మీ దాడి చేయట్లేదు. నిజంగా మనకు ఈ యొక్క పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అటువంటి వారిని శిక్షిస్తున్నామని చెప్పి ఎన్నో దాడులు చేశారు. దొంగ దెబ్బగా ఎన్నో చోట్ల మనపైన దాడులు చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు. అంటే అక్కడ పాకిస్తాన్లో దాక్కుని మనకి ఇక్కడ మనపైన దాడి చేయడం. ఇక మనకు ఈ దాడికి ఏదైతే మనము మొన్న దాడి చేసామో రాత్రి ఆపరేషన్ సింధూర్ 2లో భాగంగా కరాచీలోని మనకు ఈ ఎయిర్ బేస్ పైన దాడి చేయడంతో కొన్ని చోట్ల కాల్పులు జరిపారు. అందులో కొంతమంది మన వాళ్ళు కూడా చనిపోయారు. తాజాగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక జవాన్ చనిపోవడం జరిగింది. మరి మనకు ఇండియన్ ఆర్మీ ఎంత ఒక అడ్డుగోడలాగా నిలబడి అక్కడ బోర్డర్లో మనల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మనం వారి క్షేమం కోసం ప్రార్థించాల్సిన సమయం అన్నమాట. మరి ఇక్కడ మోదీ గారు, అజిత్ దోవల్ గారు వేసినటువంటి ప్లాన్లో ఇక్కడ ట్రాప్లో అయితే పాకిస్తాన్ చిక్కుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పక్కాగా అసలు మనకున్నటువంటి సిస్టము మనకు మనకు 400 కానీ లేకపోతే ఆకాశ ఇవి కానీ ఇవన్నీ కూడా ఎంత స్టాండర్డ్గా ఫైట్ చేస్తున్నాయంటే పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని ట్రాప్స్ వేసి మిసైల్స్ పంపించినా కూడా ఇవి చాలా అద్భుతంగా మన ఎయిర్ సిస్టమ్ అంతా కూడా పనిచేయడం జరిగింది. మనకున్నటువంటి మిషనరీస్ అంతా కూడా అంత పక్కాగా శత్రువుల దాడిని ఎదుర్కొని మనకు ఎదురొడ్డడం జరిగింది. మరి ఈ విధంగా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దొంగదారిని దెబ్బతీస్తుంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఎదురుగా నిలబడి ఫైట్ చేసేది కాదనమాట. దొంగతనంగా దొంగ బుద్ధిని ఇస్తుంది. ఇప్పటికే త్రివిధ దళాలకు మన మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు ఏం చేసినా కూడా సరే అని చెప్పి. మరి మన ఈ పెహల్గాం దాడిలో మన ఆడవాళ్ళ నుదుటిపైన ఉన్నటువంటి సింధూరాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు
అదేవిధంగా తిరిగి మళ్ళీ కూడా మన ఆడవాళ్ళ నుదుటిన సింధూరాన్ని తీసుకొచ్చేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ పాకిస్తాన్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ దేశాలన్నిటికీ కూడా బుద్ధి చెబుతోంది మన ఇండియా. మరి యుద్ధం అనేది ఆపరేషన్ సింధూర్ 3 కూడా ఉంటుంది. మరి ఏ టైంలో అంటే ఇక్కడ కొంతమంది మన వాళ్ళు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంటే, పాకిస్తాన్ పైన ఈ ఉగ్రవాదం పైన దాడులు చేస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది మనకు అబద్ధపు ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మానుకోవాలని, అలాగే మన డిఫెన్స్కి సంబంధించి కానీ రక్షణ శాఖకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు దాడి చేస్తున్నారు అనే వివరాలు ఎక్కడా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా రాకూడదని చెప్పేసి కేంద్రం పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలిసి గతంలో చాలా సంఘటనలు చేశారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా దొంగగా అంటే ఎలా దొంగ దెబ్బ తీయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదురుగా పోరాడలేని వాడు ఏం చేస్తాడు, వెనకాల గోతుతో అవుతాడు, వెనకాల మనల్ని దెబ్బ కొడతాడు. ఇట్లా పాకిస్తాన్ది కూడా ఇదే పరిస్థితి అన్నమాట. మరి ఇప్పటికీ అప్పు కావాలని చెప్పి మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా IMFని అయితే కోరడం జరిగింది. కానీ అక్కడ నిధులను కూడా నిలిపివేయాలని చెప్పి ఇప్పటికే మన ఇండియా IMFను కోరడం జరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వారికి ఎందుకు అప్పు ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ అంటే అన్ని దారులను కూడా మూసేస్తోంది మన ఇండియా. అన్ని దారులను మూసేసి ఈ పాకిస్తాన్ను దెబ్బ కొట్టాలి, పాకిస్తాన్ను ఆక్రమించుకుంటే సరిపోతుంది. కరాచీలో ఏ విధంగా దాడి చేశారో మరి ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి పాక్ని అని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తులు వస్తూ ఉంటే ఇక్కడ అదే జరగబోయే అవకాశం కూడా ఉంది. మరి యుద్ధం అయితే ముదిరిందనే చెప్పుకోవచ్చు. మరి మన మోదీ గారు వేసినటువంటి ప్లాన్లో పక్కాగా దొరికిపోయింది పాకిస్తాన్. మరి మన ఇండియాకు తిరుగులేదు. మరి కొంతమంది మన వాళ్ళను కూడా హతమారుస్తూ ఉన్నారు. దానిపైన మనం బాధపడాలి, చింతించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి మొత్తానికి మన ఆపరేషన్ సింధూర్ అయితే 100% సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. మరి ఏం చేసినా కూడా పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ ఎటువంటి దాడి చేయడానికి కూడా వారికి ఛాన్స్ లేకుండా మోదీ గారు మనకి ఇక్కడ అన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఏం జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ 3 కూడా మొదలవుతుంది. మరి ఈరోజు ఏం జరుగుతుందో మనం చూడాలి. ఎనీ అప్డేట్ అంటే ప్రతి అప్డేటు కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మరి మన దేశంలో ఉన్న పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు సురక్షితంగానే ఉన్నారు అని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతుంది. కొంతమంది ఫేక్ న్యూస్లు మనకు చేస్తున్నారు, ఫేక్ న్యూస్లు పంపిస్తున్నారు. అటువంటి వారందరినీ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది. ఎవరు కూడా వదంతులు నమ్మద్దు, అందరం కూడా సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉన్నాం కూడా. మనకు మన బోర్డర్లో మన ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మొత్తానికి ఆపరేషన్ సింధూర్ 3 మొదలు కాబోతోంది. మరి సింధూర్ 3తో మరి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా గట్టి దెబ్బ తగలబోతోంది. మరి ఇది అప్డేటు. ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.